సోషల్ మీడియాలో కొంత వైరల్గా మారినటువంటి వార్త ఇది. వీడియో తన ఎవరో కాదు, గౌతమి ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గౌతమి. ఈ గౌతమి గారు ఇక సరే రీల్స్ రాని అని పేరు పెట్టినా, రీల్స్ పిచ్చి ఉన్నది అని చెప్పినా, ఎక్కడికి వెళ్ళి ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్కి, ప్రైవేటు స్కూళ్ళకి ప్రమోషన్ చేసింది అనే కారణం చేత ఈమె వైరల్ అయింది. గవర్నమెంట్ టీచర్, నేను గతంలో కూడా చాలాసార్లు టీచర్ల గురించి మాట్లాడినప్పుడు చెప్పిన, ఇగో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి విద్యా వ్యవస్థ ఇంత దారుణంగా దరిద్రంగా మారిపోయిందని చెప్పి. సో నీకు ఇచ్చినటువంటి పని చేయకుండా వేరే అత్యుత్సాహం కలిగినటువంటి పని, ఇప్పుడు నీ అత్యుత్సాహం చూస్తే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు రీల్సే పిచ్చి ఉంటే ఈ రాజీనామా చేసుకోండి. ఇప్పుడైతే ఇప్పుడు బ్రహ్మాండంగా అసలు మొత్తం రీల్సే చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియా కామెంట్స్ చూడండి మీరు. ఇక అక్క ఇక టెన్షన్ లేదు, ఇక ఇన్ని రోజులంటే వాళ్ళాపే వీళ్ళాపే వాళ్ళడ్డం వీళ్ళడ్డం అనుకున్నావు కదా, ఇక ఇప్పుడు నీ ఇష్టం పో, మాస్ చేసుకపో రీల్స్ అని చెప్పి అన్నారు. ఇగో సర్కారు కొలువుకు రాజీనామా, ఉన్నతాధికారులు అవమానించారంటూ ఆవేదన, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీచర్ వీడియో. ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే కారణంతో సస్పెండ్ అయ్యి ఇటీవలే తిరిగి విధుల్లో చేరిన ఓ ఉపాధ్యాయురాలు శనివారం రాజీనామా చేశారు. సస్పెండ్ అయ్యాక ఉన్నతాధికారుల వద్ద తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఓ వీడియో రికార్డ్ చేసి ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయిందంటూ తిను మాట్లాడినటువంటి మాట నేను ఆ వీడియో చూసిన. తను ఏమంటదంటే, నాకంటే ఎన్నో పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఉండంగా నన్నే ఎందుకు అవమానిస్తున్నారు, నాకే ఎందుకు ఈ శిక్ష అని తను కొంత ఆవేదన చెందుతూ, నేను ఒక ట్రైబల్ అమ్మాయిని, ఒక ఎస్టీ అమ్మాయిని అని చెప్పి తన కుల ప్రస్తావన తీసుకొచ్చి సరే నేను పేదదాన్ని కష్టపడి ఈ స్థాయికి వచ్చినంటే పర్వాలేకుంటుండే, కానీ నేను ఒక ట్రైబల్ అంటే ఎస్టీ అమ్మాయిని అని చెప్పి తను ఆ కార్డు ముందర పెట్టి మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ఇలా వైరల్ అయిపోయింది. ఏమవసరం అక్క, ఏమవసరం తల్లి, నువ్వు కష్టపడి చదువుకున్నప్పుడు మరి పిల్లలకు కదా చదువు చెప్పాల్సింది, నువ్వు జీతం తీసుకుంటున్నందుకు చేయాల్సిన పని అదైతే ఈ పని ఎందుకు చేస్తావు? ఈ పని చేయడానికి చాలామంది ఉన్నారు, వేరే వాళ్ళు చాలామంది చేస్తున్నారు, ఖాళీ గుణాలంతా అదే పని చేస్తున్నారు, కానీ నీకు ₹1,00,000 లేకపోతే 80,000 జీతం పే చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా పని చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఎందుకోసానికి ఇప్పుడు టీచర్లను ఎందుకు అనొద్దు? ఇట్లాంటి వాళ్ళని చూసిన తర్వాత సరే ఎక్కడో ఒక్క చోట 2 చోట్ల జరిగి ఉంటుంది, చాలా చోట్ల జరుగుతుంది కాబట్టి, వాళ్ళంతా చేస్తున్న పనికి ఇదే కాబట్టి, ఫస్ట్ ప్రయారిటీ కింద జాబ్ చూస్తలేరు కాబట్టి, ఇప్పుడు పీకేదెవడు లేడుగా మమ్మల్ని, మా జాబ్ను వీకెటోడే లేడు, అవసరమైతే ప్రభుత్వాన్ని సర్కారుని తీస్తాం, అవసరమైతే రేవంత్ రెడ్డిని దించి పడేస్తాం, కానీ మా జాబ్ వీకెటోడు లేడన్నంత తలపొగరుతో చాలామంది ఉంటారు. మీకు తెలుసో లేదు, మేము కష్టపడవచ్చు. ఏం కష్టం? ఎవరి కష్టం? ఎవరి కోసం పడ్డారు? మీరు కష్టం పడితే ఆ కష్టానికి తగ్గట్టుగా ఇలా ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తున్నారు, దానికి మీరు పని చేయాలి కదా, అది కదా అడిగేది. ఇలా ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే కారణంతో సస్పెండ్ అయ్యి ఇటీవల తిరిగి విధుల్లో చేరిన ఉపాధ్యాయులు శనివారం రాజీనామా చేశారు. అయితే సస్పెండ్ అయ్యాక ఉన్నతాధికారుల వద్ద తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఓ వీడియో రికార్డ్ చేసి ఆధారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మామిళ్ళగూడెం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు బి గౌతమి అయితే ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రచారం చేస్తున్నారంటూ జనవరి 21న డీఈఓ సస్పెండ్ చేశారు. తన తప్పును క్షమించి సస్పెన్షన్ రద్దు చేయాలని విన్నవించుకునేందుకు అప్పటి డీఈఓ వద్దకు వెళ్తే నా దగ్గరకు రాకు వెళ్ళిపో అంటూ చీదరించుకున్నారని కంటతడి పెట్టారు. విచారణ అనంతరం సదరు ఉపాధ్యాయురాలకి ఈ ఏడాది జూలై 17న ఖమ్మం కాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ అధికారులు పోస్టింగ్ ఇవ్వగా విధుల్లో చేరారు. శనివారం ఖమ్మం డీఈఓ కార్యాలయానికి వెళ్ళిన తన రాజీనామా లేఖను డీఈఓ ఏడీకి అందజేశారు. కాగా సస్పెన్షన్ సమయంలో ఉన్నతాధికారులను కలిసి వివరణ ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు వారు తన పట్ల అవమానకరంగా ప్రవర్తించారంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారంటూ. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా నీకు సర్వీస్ రూల్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటుంది, మీకే కాదు ఎవరికైనా ఉంటుంది. ఎక్కడైనా ఒక ఎంప్లాయీకి ఉండేటువంటి కొన్ని బాధ్యతలు, విధులు, కర్తవ్యాలు, నీ పరిధులు, మీ పరిమితులు అని ఇట్లా ఒక లెక్క పత్రం ఒకటి ఉంటుంది. అది తెలియకుండానే టీచర్ వాడు మా దౌర్భాగ్యం, మా దురదృష్టం. నీకేమక్కర? ఇప్పుడు రీల్స్ పిచ్చి ఉంటే, రీల్స్ అంటే ఇంట్రెస్ట్ అయితే దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు కుదరనప్పుడు నువ్వేం చేస్తావు? అయితే రాజీనామా చేసి చేయాలి, కానీ ఇటే ఉంటా, ఇటే ఉంటా, ఆడా ఉంటా, ఈడా ఉంటా, ఈడ తింటా, ఆడా వంట అని ఇలా సోషల్ మీడియాలో కామెంట్లు ఉన్నాయి. అవసరమా? నాకు అది కావాలి, ఇది కావాలంటే కుదరది. ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి, నచ్చిన దాన్ని, లేదా వదులుకోవాలి, ఒకదాన్ని త్యజించాలి, తప్పది అని చెప్పి ఇలా తనకు సంబంధించినటువంటి వార్త ఫుల్గా వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో.